దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభాన్ని నిరసిస్తూ లోక్సభలో ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. నిరసనల మధ్య సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నేతలు నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఫైర్ అయ్యారు. గ్యాస్ కొరత లేనప్పుడు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని ఏజెన్సీలకు ఎందుకు ఆదేశాలు జారీ చేశారని ప్రశ్నించారు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూపాయి పతనంతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ జరిపిన చర్చలు ఫలించాయి. ఇరాన్ విదేశాంగ మంత్రితో జరిపిన సంప్రదింపుల తర్వాత వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇరాన్ తాజా నిర్ణయంతో భారత్ ఆయిల్ ట్యాంకర్ల ద్వారా గల్ఫ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే అవకాశం లభించింది. పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసనలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో అందిస్తారు. శివప్రసాద్, గీతిగా ప్రధానంగా ఈ గ్యాస్ సిలిండర్ల యొక్క కొరత, హోటల్స్ మూసివేత, అట్లాగే ప్రభుత్వం ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించలేదు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. దాన్ని తీసుకుని ఇవాళ పార్లమెంట్ బయట కాంగ్రెస్ పార్టీ, మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి రాహుల్ అండ్ ప్రియాంక ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అట్ ద సేమ్ టైం ఫరూక్ అబ్దుల్లా మీద హత్యాయత్నం జరగడం, ఆయన త్రుటిలో తప్పించుకోవడం, దాని మీద పార్లమెంట్లో ఖర్గే చాలా ప్రధానంగా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ చాలా తీవ్రంగా పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఈ రెండు కూడా నిరసనలకి బాగా తీవ్రమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వీటిల్లో గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంది, ఎక్కడా కూడా డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించి ఎవరూ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు బుక్ చేసిన తర్వాత 2.5 డేస్లో ఖచ్చితంగా సిలిండర్ మీకు వస్తుంది. వాటి నిల్వలు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి, ఎవరు ఆందోళన పడద్దు. అనవసరంగా మీరు గ్యాస్ సెంటర్లకు వెళ్ళి సిలిండర్లు అక్కడ పెట్టుకుని మీరు అక్కడ లైన్లో నిలబడి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు బుక్ చేస్తే వచ్చేస్తుంది సిలిండర్ అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. 21 డేస్ గ్యాప్లో వచ్చేటటువంటిది 25 డేస్ గ్యాప్లో వస్తుంది. ఆ 4 డేస్ మాత్రం అదనంగా పొడిగించారు అంతే. మిగిలినవన్నీ యాస్టీస్గా అన్ని చోట్ల డెలివరీలు జరుగుతున్నాయి. అనవసరమైన ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం మీద ఎక్కువగా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో మంత్రులందరూ కూడా చాలా కీలకంగా ఉండాలి, మీరందరూ కూడా దాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మంత్రులందరితో ఈ మాట చెప్పినట్టుగా సమాచారం. అయితే మరోవైపు పార్లమెంటు బయట మాత్రం అటు రాహుల్ గాంధీ చాలా కఠినంగా మాట్లాడుతున్నారు, అట్లాగే ప్రియాంక గాంధీ కఠినంగా మాట్లాడుతున్నారు. మిగిలినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ స్కేర్ సిటీకి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం దేశమంతా అట్టుడిగిపోతుంది. ప్రభుత్వం ఏం చేస్తోంది? చాలా చోట్ల హోటళ్లు మూతపడ్డాయి, హాస్టళ్లలో సరిగ్గా సిలిండర్ దొరకట్లేదు. ఇట్లాంటివన్నీ ప్రధానమైనటువంటి పాయింట్స్గా తీసుకుని ప్రతిపక్షం పార్లమెంటుని ఉద్దేశిస్తూ, ముఖ్యంగా అట్లాగే ప్రధానమంత్రిని, మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ చాలా తీవ్రమైనటువంటి నిరసన ప్రదర్శనలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఖర్గే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఫరూక్ అబ్దుల్లా మీద జరిగినటువంటి అటాక్ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, మీరు సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేయాలని మీరు చూస్తున్నారా, వాళ్ళు చంపాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దాని మీద నడ్డా కూడా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. నడ్డా వెంటనే దానికి సంబంధించి రిప్లై ఇస్తూ అతను వెంటనే ఇమీడియట్గా అక్కడ పట్టుకున్నారు. ఒకవేళ అదే కనుక అయితే అతను పట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అతను కాల్పు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అతన్ని ఆపారు, అతన్ని పట్టుకున్నారు. అతని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అతని వెనక ఎవరున్నారేంటి, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా సేకరిస్తుంది. అది అయిన తర్వాత అతని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు. తర్వాత మొత్తం మీద మాత్రం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇవాళ
పార్లమెంట్ బయట కాంగ్రెస్ అండ్ ప్రతిపక్షాలు మాత్రం భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు మాత్రం చేపట్టారు. అసమంజసమా షార్టేజ్ ఉందా లేదా, ఎంతవరకు ఇవన్నీ గవర్నమెంట్ ఒక వెర్షన్, ప్రతిపక్షాలు ఒక వెర్షన్ మాట్లాడుతున్నారు, కానీ నిజానికి ఏ వెర్షన్ కరెక్ట్ అని నిర్ధారించడానికి ఎవరు లేరు కాబట్టి పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయని చెప్పవచ్చు. గీతిగా శివప్రసాద్, ఈ ఆందోళనకు సంబంధించి ఇతర పార్టీల నుంచి మద్దతు లభిస్తుందా? అంటే ఇండియా కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా న్యాచురల్గా దీంట్లో పాల్గొంటున్నారు. తమిళనాడు కానీ, లేకపోతే కర్ణాటక కానీ, ఇటువైపు తెలంగాణ నుంచి కానీ, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ తరఫు నుంచి కాంగ్రెస్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో, ఇండియా కూటమిలో ఎవరైతే ఉన్నారో, అటు మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. కాబట్టి మైత్ర మహోని నేను చాలాసేపు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం పార్లమెంట్లో. కాబట్టి వీళ్ళందరూ కూడా దానికి మద్దతుగా నిలిచారు. వాళ్ళందరూ సపోర్టుతోనే కాంగ్రెస్ ఇంత పెద్ద ఎత్తున భారీగా ధర్నా చేపట్టగలిగినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. గీతిక రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.